అమ్మాయి నిన్నటిదాకా పాస్ట్ ఉన్నది. పేరొచ్చి వేరే అమ్మాయితో 1 అవర్ ఇట్లా కన్నా అనుకో. ఏమి పెట్ట బంధువే కాలు కొట్టరు గుద్ద పట్టరు ఇయ్యే అంటారు. పెట్టరు కన్ను కొట్టరు. ట్రూత్ వస్తే నిజమే చెప్తాము, డేర్ వస్తే పక్కా చేసి చూపిస్తామని మీ అందరికి మేము ప్రామిస్ చేస్తున్నాం, హామీ ఇస్తున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జిన్నుతో సోను. ఎవరైతే మా పాత వీడియోస్ చూడారో వెళ్ళి మా పాత వీడియోస్ చూడండి. ఎవరైతే మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేరో వెళ్ళి మా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రో చూసే చచ్చిపోవాలి పబ్లిక్. యాక్చువల్ అలవాటు అయిపోయింది. ఎట్లా అలవాటైంది? ఇట్లా తీసుకున్నావు. ఇది నీది అన్ని ఇది నాది గైస్. నీదా 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 నాదే. తెచ్చినా ఏడా ఫంకీ బాయ్స్ ఏమన్నాడు ముంబైలో ఏమన్నాడు తెలియదు తెలియదు అని అన్నాడు. నాకేం వినిపించింది తెలుసా? చెప్తే షాక్ అయ్యాడు. చెప్తా నీ లెక్క మాట్లాడు. చెప్పవా? లెక్క మాట్లాడట అదే దిగింది సారా అయ్యా నువ్వు అన్నాడు. సరే ఇది ఏందో మరి ఇప్పుడు నాకన్నా ఎవరి మీద ప్రాంక్ చేస్తారు? అసలు అంత అబ్బా నువ్వు ఛాన్స్ దొరికిందని మా అన్న మీదకి ఎక్కక అర్థమవుతుందా? సో గైజ్ యాక్చువల్లీ ప్రతి ఒక్కరు ప్రాంక్ సో గైజ్ అందరూ నార్మల్గా అందరూ ప్రాంకులు చేస్తున్నారు. ఏంది సాడ్ వీడియోస్ లవ్ వీడియోలు అందరూ చేస్తున్నారు కదా. కొంచెం మా ఛానల్లో కొంచెము డిఫరెంట్ ఉండాలని మౌనిక మాకు ఒక నెల కంటెంట్లు వచ్చేటట్టు చెప్పింది. కంటెంట్ చెప్పిన కంటెంట్ వచ్చేటట్టు చెప్పిన కంటెంట్ ఓకే నా వరకు అయితే నేను చెప్పడం వరకే. వల్ల మీ ఇద్దరు వాళ్ళ గొడవలైనా మీరేమన్నా అది అప్పుడు పాస్ట్ అడిగినా ఏదో అడిగినా అన్ని చెప్పాల్సిందే. చెప్తా బరాబర్ చెప్తా. ఏం గేమ్ ఇది? ట్రూత్. సో గైస్ మేము ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నాం. దేవుడి మీద ఒట్టేస్తే నేను అబద్ధం చెప్తాను. దేవుడి మీద ఒట్టేస్తే అబద్ధం చెప్పాను. సో ఈ గేమ్ పేరు వచ్చేసి ట్రూత్ ఆర్ డేర్. నిజాలు అబద్ధాలు అన్ని చెప్పాలి. దాని తర్వాత కొట్టుకుంటారు. అక్క ఒకవేళ నా పాస్ట్ గురించి వచ్చిన దేని గురించి వచ్చినా చెప్పాలా? పాస్ట్ గురించి అన్నిటి గురించి చెప్పాలి. ఎందుకే అప్పుడు నువ్వు దేనికి అమ్మాయి నిన్నటిదాకా పాస్ట్ ఉన్నది. అరే పోసడికే అంటే నీ లైఫ్ నిన్నటిదాకా పాస్టే కదా, ఇయర్నే ప్రెసెంట్ కదా. సరే ఇది చూడు. అరే ఇది చూడరా ఈయన ముక్కులకేంచి బయటకు వస్తున్నాయి రా ఇంటికల్ పెరిగి పెరిగి బాడీలో వస్తావు అట్లా. సో ఇప్పుడైతే మనం చిట్టీలు రాద్దాము. యాక్చువల్లీ చిట్టి చిన్న చిన్న రాసే కుదరదు, చాలా పెద్ద పెద్ద. అసలు ట్రూత్ ఆర్ డేర్ అంటే అక్కలకు భయం వేస్తుంది అక్క, భయం వేస్తుంది సీరియస్ చెప్తున్నా. మంచి ముద్దులు పెట్టుకోవాలి అవన్నీ అబ్బా అంత లేదు ఉండవు. ఆ ఇళ్ళలో దెంగుతారు దౌడ. అక్క నాకు ఎందుకో భయం వేస్తుంది సీరియస్ గా. ఏ దేని గురించి అడుగుతారని చెప్పి భయం వేస్తుంది. చాలా భయం వేస్తుంది. ఓపెన్ పర్సనల్ ఏముండదు. పర్సనల్ నువ్వు రాస్తున్నావు చిట్టి రాసింది నువ్వే కదా. ఒకవేళ చిట్టి రాసింది నేనైనా కానీ అలా అన్ని నిజాలుగా చెప్పాలా? అవును నిజం చెప్తా. నిజాలు నిజాలు చెప్పాలి కంపల్సరీ. అది కదా కావాల్సిందే పీరి. అరే భోషడికి నీకు నన్ను ఎప్పుడు బుక్ చేయాలని ఉంటారా? అరే నీకు డేర్ వచ్చి వేరే అమ్మాయితో 1 అవర్ ఇట్లా కన్నా అనుకో. ఏమి పెట్ట బంధువే మొట్ట జుండు అన్నా అనుకో దాని దౌడల దగ్గర లేదు చాలు అట్లా రావాలా ప్లీజ్ దేవుడా. నేనైతే ఒక 1 అవర్ సాయి అన్న వేరే అమ్మాయితో రూమ్ లోకి పోవాలని రాస్తా. నిజం ఇది నిజం. అబ్బు ఇప్పుడు ఒప్పుకో. మీ అన్న విషయంలో ఒప్పుకున్నాడు, మా అన్న విషయంలో ఒప్పుకో. కాలు కొట్టరు గుద్ద పట్టరు ఇయ్యే అంటారు. పెట్టరు కన్ను కొట్టరు. అప్పుడు ఏమంటావు? ఇయ్యే అనాలా? సన ముఖ చిత్రాలే మారిపోయింది గైస్. బేబీ ఏముండదు బేబీ. కాదు ఒక నేను సాయిగాడు ఒక పిల్లతో పోతే పరిస్థితి రూమ్ లో కలిసి వచ్చి అట్లయితే ఓకే. నువ్వు తప్పేస్తే నాకు ఓకే గారు అదొకటి తప్పు చేస్తే ఒకటి నేర్చుకుంటుంటే ఇద్దరు తప్పు చేయండి ఒప్పుకుంటాం. మేము కూడా తప్పు చేస్తాం కదా దాని తర్వాత కలిసి ఏడుస్తారన్నమాట. నిజం చెప్తున్నా గైస్, ఇద్దరు తప్పు చేస్తే
ఏం పీక్తావా అంటాడు సోను గాడు అంటాడు అట్లా దొరికినప్పుడు చూద్దాం అక్క, పక్షి పోతుంది దొరుకుతలేదు అది గాలికి. ఏం కాదంటున్నా అరే అది దొరుకుతలేదు అది. అట్లా ఎగిరిపోయే పక్షిని దొరకబడతావా? అరే నిన్ను సన ఏమనక నీకేం కాదులే పీకదులే అని అనుకుంటున్నావు. సోను గారు నాకు అప్పుడే సోను అర్థం తీసేస్తున్నాడు. ఆడుతో వీకేస్తున్నాడు నిన్ను. ఛీ, ఎందుకే నువ్వు. మా పిల్లలు అట్లా వీకే చాలా ఏం మంది. చేయలేదు అసలు. సో గైస్ ఇది ట్రూత్ చిట్టీలు, ఇది డేర్ చిట్టీలు. ఏదొస్తే అది ఇంకా డేస్ అంటే రియాలిటీకి ఉండాలి, రియల్ గానే వేయాలి, ఫేక్ అస్సలు చేయకూడదు. పబ్లిక్ ని చీట్ చేస్తే మొట్టలు కొనిపిస్తారు. స్టార్టింగ్ చేసిన డౌట్ వస్తే కూడా చేయకపోతే సరే అక్క పక్కా చేస్తా, పక్క చెయ్యాలి. అది 100% చేస్తా. 100% చేస్తా. ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ మాకు లైవ్ ఇచ్చింది ఒకప్పుడు. ఆవు. ఇప్పుడు మీరు వేస్తున్నా అన్నప్పుడు దాంట్లో ప్రతిదీ నిజమే చెప్పాలి, కానీ ఏదో పబ్లిక్ కోసం అని చెప్పి సేవ్ అవడానికో అట్లేం లేదు. ట్రూత్ అంటే ట్రూత్ చెప్పాల్సిందే, డేర్ అంటే డేర్ చేయాల్సిందే. ఈవెన్ నేనైనా సరే ముందే చెప్తున్నా. సరే అక్క. నేను గుడికి అక్క నాకు భయం వేస్తుంది అక్క. నువ్వు చాలా వేసిన తమ్ముడు నాకు తెలుసు. ఇప్పుడు దొరుకుతావు రా, నీ టైం వచ్చిందిరా. నాకేం టైం రాలే, ఏదన్నా సోనుగంధ పుష్కన కదా. సోనుగాడు ట్రిమ్మర్ తో సాయిగాడు గుండు గీకాలని కూడా రాయరు. నాకెందుకో దేవుని దేవాల డేర్ భయపడక రా, పక్క నీకు వచ్చింది అనుకో సీరియస్ అవుతుంది మ్యాటర్. కానీ జున్ను ఒకటి గుర్తుపెట్టుకో మళ్ళీ అక్క. మళ్ళీ ఇప్పుడు చేస్తున్న వీడియోస్ ని ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఏదైనా వీడియోస్ చేసినాం అనుకో దాంట్లో యూజ్ చేయొద్దు. చూపేయద్దు అసలు. నిజంగా చెప్తున్నా. జున్ను యాదరక్ సోనుగాన్ లాగా నిజం చెప్తాడు. నువ్వు జున్ను ట్రూత్ అంటే గేమ్ లాగా తీసుకోవాలి. పర్సనల్ గా తీసుకున్నావు అనుకో అస్సలు మంచిగా ఉండదు. సీరియస్ గానే ఒకవేళ ఆమె పర్సనల్ తీసుకుంది అనుకో, నేను పర్సనల్ లైఫ్ ని బయట షేర్ చేసుకుంటా. నువ్వు కూడా పర్సనల్ గా తీసుకున్నావు అనుకో, నువ్వు కూడా పబ్లిక్ అయితే సరే అక్క, నేను ఒకవేళ మీరు సీరియస్ తీసుకుంది అనుకో, నేను నా పర్సనల్ లైఫ్ బయట షేర్ చేసుకోవచ్చా? ఆయనకు రావాల్సిన ఎంటికలు దీనికి వస్తున్నాయి. అదేందో నాకు అర్థం కాదు. సాయిగానికి ఎందుకు ఆడాడొస్తే అర్థం కాదు. ఇట్లా ఇట్లా అట్లా అట్లా రావురా. నాకు ఈడ మంచి వస్తుంది, కింద మంచి వస్తుంది, ఈడ మంచి వస్తుంది. కింద కరెక్ట్ వస్తుంది తెలుసా కానీ గొప్ప ఇట్లా. ఎప్పుడు చూసినారా సుల్లిగానివి? అరే ఈడ కింద అక్కడ నేను చూపించాలే. సన ఖుషి అయిపోతుంది జరగలేనికి. మీరంతా ఇంత గలీజ్ వచ్చి నీ అంత నా ఇప్పటి నుండి ఎన్ని గొడవలు అయినా 10 చిట్టీలు అయిపోయేంత వరకు వీడియోలు ఆపొద్దు. ఎన్ని గొడవలు అయ్యి జున్నుడు బయటికి దెంగేసినా కూడా మళ్ళీ అంటే ఇప్పుడు ఇండైరెక్ట్ నన్ను దెంగి మరి ఇంకా నిజాలు బయటకు నిజం నిప్పులాంటిది తట్టుకోలేరు. గుర్తుపెట్టుకో, సన అయినా సరే ఎవరైనా సరే నిజాలు తీసుకోలేరు. మీరు లిటరల్లీ మీరు తీసుకోలేరు. ఇప్పుడు అటు పోనీలే చెప్పాలి ఎప్పటికైనా తెలుస్తుంది అని చెప్పిండు అనుకో, నువ్వు సీరియస్ అయినావు అనుకో, అది నీకే ఎఫెక్ట్ పడుతుంది. కానీ వీడు అట్లాంటి చిట్టీల మధ్యలో ఆ చిట్టీలు ఆగడం, ఆ నెల వీడియోలు అయిపోవడం, ఇక మీరు ఆ ప్రమాణం చేయాలి లాస్ట్ లో. ఆ వీడియోలో లాస్ట్ లో ప్రమాణం అదే చేయాలి. గుర్తు ట్రూత్స్ కాదు, ట్రూత్ 3, 4, 5 ఎన్నైనా మంచు మీదకి అయితే ఏం తీసుకోవద్దు అక్క. 6 days మంచు మీద ఒకవేళ తీసుకున్నా వీడియో మీకే డేంజర్. ఇంద్ర మీ చాలా మత్తు సార్లు అన్నారు అట్లా మనుషుల్ని. ఇంద్ర చూస్తున్నావు గుడ్లు వేసుకొని తీగిదేమో గుడ్లు మంచి మంచోళ్ళు ఏం చేయలేరు. మొదగుడు అంటే నువ్వు ఎంత దాకా అంటున్నాడు. ఇండైరెక్ట్ కదా ఇండైరెక్ట్ కదా అన్న వదల అక్క. పాటలు పెట్టకురా అనకున్నా సరే అంటే వాడికి వీడియో నడుస్తుంది కన్నా మా ఛానల్ కి కాపీ రైట్ పడాలని మస్తు. నేను మేక కొద్దున్నట్టున్నది ఇట్లా. సరే ఆల్మోస్ట్ చిట్టీలు అయిపోయి వీడు మంచిగా భువనేశ్వర్ మంచి మిమ్మల్ని చీట్ చేయడానికి మేము ఎక్కువ చిట్టీలు రాస్తలేం. ఓన్లీ 16, 15 అంతే ఆ లిమిట్. ఇటు అరే ఉల్టా వస్తుంది చూడు, కావాలని చేస్తున్నాం. 16, 17 చిట్టీలు మాత్రమే రాస్తున్నాం. బికాస్ ఎందుకంటే చాలా రాసి చీటింగ్ చేసి ఇవే వేయాలని రూల్ లేదు. ఈ 15 కరెక్ట్ ఈ చిట్టీలు లెక్క పెట్టి ఇదే ఫోటో తీసి అక్కడ పెడతాం. ప్రతి వీడియోలో ఒక మూలకి ఇది వస్తుంది. చిట్టి పోయిన ప్రతిసారి ఒక ఇదైతే ఒకటి ఫోటో వస్తుంది. ఎందుకంటే చీట్ చేసే వీడియోలు మాకు వద్దు. కానీ నిజంగా చెప్తున్నా అక్క, నాకు ఎందుకో భయం వేసింది. ఇప్పటివరకు ఎవరికి కంటెంట్ చెప్పలేరు కూడా, చేయలేరు కూడా. చేసినాం కదా. సరే ఫస్ట్ ప్రమాణం చేయండి గైస్. సరే మేమిద్దరం ప్రమాణం ఒకటి ఉంది చూడు, పట్టుకో. మీ ఇద్దరే, మేం కాదు. మేమిద్దరం ఎందుకు చేస్తాం, వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరు అదే. ఇది అయ్యేలోపు ట్రూత్లల్లా మావాడు ఏం చెప్పినా నేను తీసుకుంటా, కానీ వీడియో లాపము. ఏదన్నా అయినా కూడా బయట ఒకవేళ నీకు బీపీ తెంగిన వితౌట్ ఆఫ్టర్ కి ఆఫ్ కెమెరా గొడవలు పెట్టుకోవద్దు. సరే పెట్టుకోం గాయ్స్, నిజం చెప్తున్నా. సో
చెప్పరా ఇగో నిల్చోండి మీరు ప్రమాణం అంత చీప్ గా చిల్లర చేస్తే బీపీ తెంగుతుంది మాకు. సరే సో గైస్ జిన్నుతో సోను ఛానల్లో జిన్నుతో సోను అనే మేము ట్రూత్ ఆర్ డేమ్ గేమ్ ఆడుతున్నాం. అందులో ఏది వచ్చినా సరే మేము గేమ్ పరంగా మాత్రమే తీసుకుంటామని మీ సబ్స్క్రైబర్స్ అందరి ముందట ఏం కాదు, ఒక నిమిషం హట్ అవుతారు. నేను ఓపెన్ చెప్తున్నా, హట్ అవుతారు, ఇద్దరు హట్ అవుతారు. బట్ నేను అనేది ఏంటంటే ఒకవేళ ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని ఇష్యూస్ వచ్చినా వీడియోలలో మాత్రం మీరు వీడియోలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ 15-20 చిట్టీలు అయిపోయేంత వరకు మీరు కంటెంట్ ఇవ్వాలి. డెఫినెట్లీ పక్కా ఇస్తాం అక్క, ప్రమాణం చేస్తున్నా, ప్రామిస్. ఇలాంటి గొడవలు వచ్చినా ఏమొచ్చినా కానీ అది ఎక్కడి వరకు వెళ్తుంది ఏం వరకు వెళ్తుంది కానీ పక్కా మాత్రం వీడియోలు మాత్రం అందరికి ఇస్తామని చెప్పి అండ్ ట్రూత్ వస్తే నిజమే చెప్తాము, డేర్ వస్తే పక్కా చేసి చూపిస్తామని మీ అందరికి మేము ప్రామిస్ చేస్తున్నాం. హామీ ఇస్తున్నాం. భరతనే నేను హామీ ఇస్తున్నాను. సో అంతే ఇక. సో థ్యాంక్ యూ గైస్. ఇంకా ముందు రేపటి నుండి ఇంకా రచ్చే స్టార్ట్ చేద్దాం. ట్రూత్ ఆర్ డేర్ రచ్చనే. నా జీవితం ఎట్లయితే నాకు కూడా అర్థమవుతలేదు, చూద్దాంలే కానీ. నా లైఫ్ కూడా ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. సో జల్దీనే దీని లైఫ్ ఏదో కూడా అయిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Like, లైక్ share, షేర్ comment, కామెంట్ సబ్స్క్రైబ్ టు జిన్నుతో సోను. ఇప్పుడు ఆడొద్దా? ఇప్పుడు కాదు, మరి ఎందుకు వీడియోలో కూర్చుని వీడియో పెట్టిర్రు? ఆడతారు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ బట్టలు ఇప్పిస్తారేమో అనుకున్నా. బోసడికే ఎందుకురా నన్ను పిలిచి? ఫైట్ మీద రారేసుకొని మొత్తం బయట అంతా తిరగాలి. అరే ఏంద్రా చెడ్డి ఇడి వరకు ఇప్పుకున్నాడు. ఏహే ఆనికి షార్ట్ అగో బాయ్ బాయ్. సోను